2 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో 3,42,000 కోట్ల అప్పు తీసుకొచ్చిందని చెప్పి అసెంబ్లీలో తానే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అప్పులు కుప్పలలో పెరుగుతా ఉన్నాయి. ఎవరు కడతాడు అప్పులు? పబ్లిక్ మీదే కడతారు, పబ్లిక్ మీద వేస్తారు. ప్రతి ఏడాది ప్రతి నెలకు అడ్డీలకు 6,000-7,000 రూపాయలు అడ్డీలు కడతా ఉన్నారు. 6,000-7,000 కోట్లు కడతా ఉన్నారు. కాబట్టి ఇది అన్ని విషయాలు మనకు తెలియాలి. మనం మనుషులు అంటే మనం కష్టం చేసే వాళ్ళము, శ్రమ చేసే వాళ్ళము. కాబట్టి మనకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే అవగాహన మనకు ఉండాలి. అవగాహన మనకు ఉంటే మాత్రం మనం ఎందుకోసం మీటింగ్ పోతున్నాం, ఎందుకోసం డాక్టర్ చేస్తున్నాం, లేకపోతే శివాజీ చేస్తున్నాం, లేకపోతే అబ్దుల్, లేకపోతే బాలయ్య, లేకపోతే ఇంకా దేవన్న ఇంకెవరు పిలిస్తే వస్తున్నాం పోతున్నాం అనేది మనకు అర్థమైంది. ఇక్కడ ఎవరి పెళ్లి కోసమో లేకపోతే ఇంకో దాని కోసం కాదు, మనం ఒక ఐక్యత కోసం, మన సంఘం కోసం, మన పార్టీ కోసం మనం అందరం ఈ ఎర్ర జెండా పట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇవాళ ఈ దేశంలో మనుషులుగా గుర్తించబడట్లేదు. ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు, శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసాలకు వ్యతిరేకంగా, ఈ దళాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఒక మనిషి మరొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కోసం మనం ఎట్లా కొట్టాలని చెప్పి సిపిఎంఎల్ పోరాడుతుంది, పనిచేస్తూ ఉంది. మీకు ఒక విషయం చెప్తా, ఈ నిజామాబాద్ జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం కొట్లాడింది. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ కావాలని చెప్పి తెలంగాణ యూనివర్సిటీ కోసం కొట్లాడిందో ముందు భాగం ఉన్నది. అట్లాగే సారంగకు చక్కెర ఫ్యాక్టరీ కాపాడడానికి ముందు భాగం ఉంది. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పి ఎకరాలు పెంచాలని కొట్లాడుతుంది. మున్సిపల్ కోసం కానీ, బీడీ కార్మికుల కోసం కానీ, ఇట్లా అనేక దానికోసం కొట్లాడుతుంది. అనేక మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించే దానిలో ముందు భాగం ఉంది. మిగులు భూములు ఇప్పించే దానిలో పనిచేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇంకా అనేక సమస్యలు మన పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఒక నెల రోజుల కింద మీరు ఖమ్మంలో ఒక ఘటన జరిగింది. భూదాన పేరు మీద అప్పుడు గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇస్తే చాలా మంది 3-4 మంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కొడుకులు ఎల్ఎస్టీ వ్యాపారం చేస్తుంది, వాళ్ళ కారణం ఉందని చెప్పి మొత్తం ఇళ్ళని ఏదో కారణం చెప్పి కూలగొట్టింది. అక్కడ ఏం జరిగింది? మన పార్టీ నాయకులు, సిపిఎంఎల్ ఉండే రాష్ట్ర నాయకులు దగ్గర నుండి కొట్లాడి పోలీసులతో కుస్తమస్తమై, ఎందుకంటే కుస్తమస్తమై చేతులు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ తర్వాత పాలకవర్గ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అన్ని అప్పుడు కదిలి ఇది అన్యాయం అని చెప్పి అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇది మిస్టేక్ జరిగిపోయింది, వీళ్ళందరూ తిరిగి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఇప్పుడు ఇల్లు కట్టిస్తామని మాట మాట్లాడుతున్నాం. కాబట్టి కొట్లాడకుండా, పోరాడకుండా ఏది రాదు. పోరాడితే మాత్రమే మనకు హక్కులు వస్తాయి. పోరాడితేనే కొట్లాడితేనే మనకు ఏదైనా న్యాయం జరుగుతుందనే విషయం బలంగా నమ్మినటువంటి సిపిఎంఎల్ పార్టీ ఈ ఎన్నికలే కాదు, మన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అన్ని సంఘాలు గట్టిగా పెట్టి మనం కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉంది. ఆ విధంగా పనిచేస్తా ఉంది. అందులో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. సుమారు 80 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయ కూలీలు ఉన్నారు. 130 కోట్లు పోను, మిగిలినంత వ్యాపారస్తులు, ఉద్యోగం చేసేవాళ్ళు 15-20 కోట్ల మంది మాత్రమే ఉంటారు. ఇవాళ నరేంద్ర మోడీ తన అధికారులకు వచ్చే ముందు ధరల్ని నియంత్రిస్తున్నాడు. ఏ రేట్లు కూడా తగ్గకపోగా పెరిగింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. తాను వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నది. 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అట్లాగే పరిశ్రమలు పెడతా, ఫ్యాక్టరీలు పెడతా, మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు వచ్చేటట్టు, తనకు తాను స్వతంత్రంగా బతికేటట్టు, ఎరిగేటట్టు చేస్తానని చెప్పింది. ఏ ఫ్యాక్టరీ పెట్టలే, పరిశ్రమ పెట్టలే, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. పెట్టి పడాలో బచావో అన్నాడు. మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికీ మహిళలను నగ్నంగా ఊరేగించి భర్తల ముందే చంపేస్తుంటే కూడా తప్పుడు చేయదు. నిన్న కాక మొన్న బొంబాయిలో కూడా ఒక అమ్మాయి వీడియో బయటకు వచ్చింది. ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు. అట్లాగే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఉన్న ప్రతి మనిషికి ఉపయోగపడకే ఉండాలని చెప్పేసి కీలకమైన రంగాలు ఉన్నాయి. అది టెలిఫోన్ కావచ్చు, లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, విమానయానాలు కావచ్చు, అట్లా అనేక పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ,
బొగ్గు పరిశ్రమలు ఉన్నాయి. ఒకటి 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 అన్ని అమ్మేయటము నీతికీయటము చేసేది. మిగిలిందల్లా ఏమైనా ప్రభుత్వ చేతులు ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. చివరికి దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఏదైతే స్వతంత్రానికంటే ముందు అయ్యా నీ బాంఛాన్ దొరా నీ కాల్మొక్త నీ 10, 16, 18 గంటలు పనిచేస్తాను ఎట్లయితే చేసేదో అట్లా భారత కార్మిక వర్గం అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధిస్తున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా తీసేసి ఇవాళ 12 గంటలు పని చేయాల. మీకు పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఆదివారాలు లేవు, సెలవులు లేవు, మీరు పనిచేయాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అంతేకాకుండా యజమాన్యాలను ప్రభుత్వాలను మీరు సంఘాలు పెట్టి మీరు అడుగుతున్నారు, సమ్మె చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దురుసులు చేస్తున్నారు. ఇవన్నీ ఏం చేయదు. ఒక మాటలో చెప్పాలంటే మీ పక్షాన నిల్చుండి పోరాటాలు చేసి హక్కులను అడిగినటువంటి ఏ యూనియన్లు కూడా ఉండద్దని చెప్పేసి మేము యూనియన్లను కూడా రద్దు చేయబోతున్నాం. అంతేకాకుండా ఇవాళ మన దేశంలో మరి నువ్వేమన్నా ప్రగతి సాధించినవా, మరి ఏమన్నా ఈ దేశంలో ప్రజల కోసం ఉపయోగపడేటువంటి పనులు చేసినావా అంటే ఏమీ లేదు. ఏం చేసినావు? రాముడి గుడి కట్టినావు, అది పెద్ద ఘనకార్యం అని చెప్తున్నావు. అట్లాగే యాదవ సర్దార్ వల్లభాయ్ పటేల్ 3,000 కోట్ల రూపాయలతో విగ్రహం కట్టినావు, వేలాది మంది వస్తున్నారని చెప్తున్నావు. మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఆధిపత్యం ఏర్పడి అమెరికా, ఇజ్రాయెల్ వాడు ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. సుమారు ఇప్పుడు నెల 15 రోజులే దాడి చాలు కావటం వల్ల ఏమైంది? సిలిండర్లు దొరుకుతలేవు. మొన్న నిజామాబాద్ పోయిన కంటెస్టర్ దగ్గర దాడి చాలైన వారం కూడా ఛాయలు ఒకసారి 15 రూపాయలు పడుతుంది. 10 రూపాయల కదా కాబట్టి సిలిండర్ పెరిగిందా. మళ్ళా తెల్లారి 6 టిఫిన్ చేయబోయినా 30 రూపాయలకి 40 రూపాయలు తీసుకున్నాం. అంటే పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, గ్యాస్ నూనె పెరిగినా, ఏది పెరిగినా సామాన్య మానవుల మీద అనేది విపరీతమైన భారం పడుతుంది.